అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు అపరిచితుడు. రచన సుజాత గారు, అనువాదం ప్రఫుల్ల గారు. ఇక కథలోకి వెళ్దామా? 4 రోజులుగా అతన్ని చూస్తున్నాను. రోజు సాయంత్రం 6 గంటలకు మెర్సిడెస్ బెంజ్ కారు గాంధీ విగ్రహాన్ని దాటి వచ్చి నిలుస్తుంది. డ్రైవరు తన సీట్లోంచి దిగి కారు తలుపు తెరుస్తాడు. తెరిచాక మెల్లగా తెల్లని చెప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత వాటి తాలూకు మనిషి బయటకు వస్తాడు. ఎప్పుడూ తెల్లని సఫారీ సూటులో ఉంటాడు. గొంతుకు స్కార్ఫు, కళ్ళకి నల్ల కళ్ళజోడు. అతని వయసును అంచనా వేయటం కష్టం. బట్టతల ఆయనకు బాగానే నప్పింది. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు, చేతిలో వాకింగ్ స్టిక్, దాన్ని ఝాడిస్తూ గంభీరంగా టీవీగా నడుస్తుంటే మిగిలిన వాళ్ళంతా గౌరవభావంతో ఆయనకు తోవ ఇచ్చేస్తారు. అంతెందుకు, ట్రాఫిక్ పోలీసుల్లో కొందరు ఆయనకు సెల్యూట్ కొడతారు. ఇంతకీ ఆయన మంత్రి కాదు, పోలీస్ ఆఫీసర్ అంతకన్నా కాదు, ఒక ధనవంతుడంతే. ఆయన హుందాతనం, దర్జాలు తలుకులే చాటుతాయి ఆయన భాగ్యవంతుడనే విషయాన్ని. ఎవరినీ పట్టించుకోకుండా, ఇంకెవరితోనూ మాట్లాడకుండా నిర్లక్ష్యంగా నడుస్తూ పోతుంటాడు. 15 నిమిషాలు నడిచి విశ్రాంతికని సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాడు కొద్దిసేపు. గడియారం చూసుకుంటాడు. అది చూసి కారు నిశ్శబ్దంగా వచ్చి నిలుస్తుంది. డ్రైవర్ వచ్చి తలుపు తీయటం, ఆయన ఎక్కటం, కారు మెల్లగా జారుకోవటం దినమూ జరిగే నిశ్శబ్ద కార్యక్రమం. ఆయన కూర్చోవటానికి వచ్చినప్పుడు మెరీనా బీచ్లోని ఆ సిమెంట్ బెంచి కూడా నాబోటి వాళ్లను లేవండి లేవండి అంటూ లేపేస్తున్నట్లుండేది. అందుకే కాబోలు ఆ బెంచి మీద కూర్చోవటానికి ఎవరూ రారు. అటువంటిప్పుడు ఆయనతో మాట్లాడటం అనేది ఎలా సాధ్యం? నేను 2-3 సార్లు ప్రయత్నించాను. ఆయనతో సరిసమానంగా కూర్చోవటము అసంభవం. మరి నేను అట్లా చేయడం ఆయనకు చిక్కు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే నా వస్త్రధారణ, రబ్బర్ చెప్పులు ఆయన పక్కన కూర్చునే అర్హతను నాకు ఆపాదించలేవు కాబట్టి. అయినా కూడా పట్టుదలతో ఆయనకు నచ్చదని తెలిసి ఆయన పక్కనే బెంచి మీద కూర్చొని పుస్తకం చదవటంలో నిమగ్నయ్యాను. ఇది ప్రజాస్వామ్యం. బీచ్లో ఉన్న బెంచి మీద కూర్చునే హక్కు, ఎవరి పక్కనైనా కూర్చునే హక్కు అందరికీ ఉంది. ఇది నచ్చకపోతే ఆయన తనింట్లోనే కూర్చోవచ్చుగా. ఈ విషయం ఆయనకే తెలుసులా ఉంది. ఇంకో విషయం, బెంచి మారాలంటే ఆయన ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఆయన నడిచిన దానికంటే ఎక్కువ నడవాల్సి వస్తుంది. అందుకేనేమో బెంచి మీద కూర్చొని చదువుకునే నన్ను ఎగాదిగా చూశాడు. ఆ బెంచిని వదులుకోవటం ఇష్టం లేక నేనే వదిలిపోతానేమో ఆశతో కాబోలు. ఇక కదలనని అర్థం చేసుకున్నాక నన్ను సహించటానికే నిర్ణయం చేసుకున్నాడు. భ్రుకుటిలో, ముఖభావాల్లో అయిష్టత చూపినా నేనేమీ పట్టించుకోకుండా నా పుస్తక పఠనంలో మునిగిపోయాను. చివరికో రోజు చలనం కనిపించింది అతనిలో. రేపెట్లా వచ్చి కూర్చుంటాడో చూద్దాం అన్న భావం ప్రస్ఫుటమైంది. కానీ మార్పు లేకుండా ఆ మర్నాడు కూడా వచ్చి ఆ బెంచి మీద ఆయన పక్కనే కూర్చొని ఆయన్ని పట్టించుకోకుండా చదువుకోసాగాను. ఒకసారి ఆయన్ని చూసి చిరునవ్వు చిందించాను. మరలా పుస్తకంలో తలదూర్చేశాను. 1 వారం గడిచాక ఆయన నా కోసం ఎదురు చూస్తున్నాడనేది సూచనప్రాయంగా తెలిసింది. అయినా కూడా పక్కనే ఉన్న నాతో ఆయన మాట్లాడనే లేదు. కానీ ఒకసారి తన నడక పూర్తి చేసుకొని వచ్చి తన కారు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన కారు వెనక ఇంకొక కారు వచ్చి నిలిచింది. తెల్ల బట్టలేసుకున్న డ్రైవర్ వచ్చి, అయ్యా, అమ్మగారు పిలుస్తున్నారు అన్నాడు భయభక్తులతో. ఇలా నేను నడకకు వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయొద్దని మీ అమ్మగారికి చెప్పు అన్నాడాయన విసుగ్గా, కఠినంగా. మళ్ళీ కొంచెం తగ్గి, ఏమిటట అని అడిగాడు. అర్జెంటుగా డబ్బు కావాలిట. తన దగ్గరే 7-8 కార్డులున్నాయిగా, రేడియం పీడియం అంటూ, అవేం కనిపించకుండా పోయినాయా అన్నాడు వ్యంగ్యంగా. వెతికి చూడాలిట. అదేం సమాధానం అంటూ నా కేసు చూసి నా ఉనికిని అప్పుడే గుర్తిస్తున్నట్టు అన్నాడాయన. ఆ డ్రైవరు మౌనంగా చూస్తుండిపోయాడు. ఎంత కావాలిట అని అడిగాడు తన పట్టుదలను ఇసుమంత సడలిస్తున్నట్టు. ఆ డ్రైవరు కారు దగ్గరికి పరుచుకొని వెళ్ళి అడిగి వచ్చాడు. 30,000ట, అత్యవసరంట అని నివేదించాడు. పోరా అని గట్టిగా కసరడంతో నా దృష్టి మళ్ళీ అటువైపు మళ్ళింది. ఏంటి సమస్య అని అడిగాను. నా జీవితమే ఒక సమస్య. నా భార్య బిడ్డలకు నా ఆస్తి మాత్రమే కనిపిస్తుంది, నేను కనిపించను, అదే సమస్య అన్నాడాయన విసుగ్గా, విరక్తిగా. ఇచ్చేయవచ్చుగా అన్నాను, అదేం సమస్య అన్నట్టు.
ఇచ్చేవాడినే, డ్రైవర్ని పంపకుండా తనే వచ్చి అడిగితే. నేను చిరునవ్వు చిందిస్తూ, నాకు ఆ బెంగ లేదు. మా ఆవిడ దగ్గర నుంచి నేనే అప్పు తీసుకుంటాను. కారణం, నా తక్కువ జీతం 20వ తారీఖుకి అది ఖాళీ అవ్వడం. మరి మిగిలిన రోజులు అన్నాడు ఆయన వింతగా. బీచ్లో గాలిని భోంచేయటం, వీలైతే వేరుశనక్కాయలు కొనుక్కోవటమే అన్నాను. అది చాలా తేలికైన పని అన్నట్టు. గొడవ లేదు, నువ్వు అదృష్టవంతుడివి. నన్ను చూడు, నా దగ్గర 15 ఇళ్ళున్నాయి. బినామీగా కొడైకెనాల్లో బంగళా, ఊటీలో ఒక బంగళా, యార్కాటులో. వావ్! ఇప్పుడు ఆయన నా దగ్గరగా వచ్చి, క్యాష్ అంతా నా ఫామ్ హౌస్లో దాచాను, ఎంతో తెలుసా అన్నాడు తన రహస్యాన్ని బయటపెడుతూ. ఏమో, నాకేం తెలుసు? అందుకే చెప్తున్నాను, ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం, మనశ్శాంతే లేదు అన్నాడు ఆయన నిట్టూరుస్తూ. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు కావాల్సింది ప్రేమ అన్నాను. ప్రేమేమిటి? దాన్ని డబ్బు పెట్టి కొనొచ్చాయా? ఒక విలయాలకి పడేస్తే అదే దొరుకుతుంది. దాంతో ఉన్న 3-4 గంటలు ప్రేమాభిషేకం చేస్తుంది లేవయ్యా. నేను అటువంటి ప్రేమను గురించి అనటం లేదు. అర్థమైంది. అటువంటిది అక్కర్లేదయ్యా. ద్రోహం చేయకుండా ఉంటే చాలు. నాకు వీళ్ళంతా ద్రోహం చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలిసినని వాళ్లకు తెలుసు. తెలియకపోలేదు. అయితే వాళ్ళని పంపేయండి మరి. అదే చేయదలుచుకున్నాను సమయం వచ్చినప్పుడు. లేకపోతే ఇలా కసి తీర్చుకోవచ్చుగా. ఏంటది? మీ దగ్గర అదనంగా ఉన్న డబ్బుని, బినామీ సొత్తుని లెక్కలతో సహా ప్రభుత్వానికి ఇచ్చేయండి. మీ ఖర్చులకి కావలసినంత మాత్రమే ఉంచుకోండి. అలా చేయటం మీ వాళ్ళ మొహాన మసిపూసినట్టు అవుతుందిగా అని సమస్యను అతి తేలిగ్గా తీరుస్తున్నట్టు అన్నాను. మంచి ఆలోచనే మరి. నల్ల డబ్బున్న వాళ్ళంతా ఆ పని చేస్తే నేను అదే చేస్తాను. ఆ డబ్బంతా ప్రజలకు చేరుతుందిగా అన్నాను నచ్చ చెప్తున్నట్టు. నేను కష్టపడి సంపాదించానయ్యా అన్నాడు. అలా ఎలా ఇచ్చేస్తానన్నట్టు. కష్టపడ్డానని చెప్పకండి. సరైన పద్ధతిలో సంపాదించి ఉంటే 1 కోటి సంపాదించడమే మహా కష్టం. మీరు చెప్పే చూస్తే మీ ఆస్తి చాలా కోట్ల విలువ గలది. అవుననుకో, అంత ఆస్తిని నేను వీళ్ళకెందుకు ఇవ్వాలి? అదే నిజమనుకోండి. కానీ మీ ఫామ్ హౌస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తే అంతా బయటపడుతుందిగా. అలా జరగదు. అక్కడేగా ఆడిటర్గా నా సమర్థత చాటుకునేది. అది నా పేరుతో లేదుగా అన్నాడు ఆయన తనదే విజయం అన్నట్టు. వేరుశనక్కాయలు వేరుశనక్కాయలు అంటూ వచ్చాడు అమ్మాయివాడు. ఎంత ఖరీదు పెట్టి తిన్న తిండైనా వీటంత రుచిగా ఉండదు సార్ అంటూ ఊరించాడు. సరే ఇయ్యబోయి, అది రుచి చూద్దాం అన్నాడు ఆయన. అన్నదే తడువుగా ఒక దినపత్రికలోంచి కాగితం చింపి కోన్ మాదిరి చేసి అందులో ఆ వేరుశనక్కాయల్ని నింపి చెరోటి ఇచ్చాడు అతడు. ఎంత ఇవ్వాలి అని అడిగాను. నేను ఇస్తానంటూ తన బ్యాగ్లోంచి 1000 రూపాయల నోటును బయటకు తీసి చూపుతూ, దీనికి చిల్లరుందా అని అడిగాడు ఆయన. ఇది మనూరిదేనా అయ్యా అన్నాడు వాడు. నేను అడ్డం పడి, పర్వాలేదు సార్, మీ అంత పెద్ద మనిషికి వేరుశనక్కాయలు ఇచ్చే భాగ్యాన్ని నాకు కలిగించండి సార్ అంటూ ఆ అబ్బాయికి 5 రూపాయలు ఇచ్చి పంపేశాను. ఒకరోజు మా ఫామ్ హౌస్కి రండి అంటూ అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పాడు. తప్పకుండా. నా పేరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. మీ పేరు? గోవిందరాజు, ప్రభుత్వ ఉద్యోగిని. ఆయన నాకేసి ఎగాదిగా చూశాడు. నాకు నప్పని బట్టలు, చొక్కాలో చిరుగు, కాళ్లకు రబ్బర్ చెప్పులు, అవి తెగితే పెట్టిన పిన్నీసు. ఏమిటి చూస్తున్నారు? నేను చేసే ఉద్యోగానికి సంపాదనకి తగిన వేషధారణ ఉండాలిగా మరి అన్నాను సమర్థింపుగా. అర్థం కాలేదు. ఏ డిపార్ట్మెంటు? ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్లో అడిషనల్ డైరెక్టర్ని. వస్తా మరి, ఫామ్ హౌస్లో కలుసుకుందాం. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.